వెల్కమ్ టు D6. మనం టాపిక్లకు వెళ్లే ముందు మన ఛానల్ D6 ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఛానల్, ప్రజా ఉద్యమాల కోసం ఏర్పాటు చేసిన ఛానల్, ముఖ్యంగా దక్షిణాది ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఛానల్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే ఆర్థికంగా కూడా సహకారాన్ని అందించండి. ఇక టాపిక్ల విషయానికి వస్తే, ఈరోజు మార్చి 29న ఖాళీగా ఉన్న 8 ఎమ్మెల్సీ సీట్లు తెలంగాణలో. ఈ 8 కూడా ఖాళీ కాబోతున్నాయి. మరి కేవలము ఇది రెడ్లకు, ఆధిపత్య వర్గాలకు మాత్రమే ఎమ్మెల్సీలకు అర్హులా? ప్రధానంగా టీచర్ ఎమ్మెల్సీలో ఇప్పటిదాకా మొత్తం రెడ్లు మాత్రమే ఆధిపత్యం చేస్తున్నారు. రిజర్వేషన్లు లేని కారణంగా ఎస్సీ ఎస్టీలకు ప్రాతినిధ్యం దక్కడం లేదు. ఈవెన్ బీసీలకు కూడా వాళ్ళ దయాదాక్షిణ్యాలు ఉంటే ఇస్తున్నారు, లేకపోతే లేదు. మ్యాండేటరీగా మాత్రం ఇవ్వడం లేదు. పూర్తిగా ఇవాళ ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభలో కానీ రిజర్వేషన్లు లేని కారణంగా ఈరోజు ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలకు తీరని అన్యాయం జరుగుతున్నది. ఇది వాస్తవము, దీన్ని కాదనలేని సత్యము. అయితే ఇవాళ ఇప్పటిదాకా ఎమ్మెల్సీలు తెలంగాణలో అవుతున్న వాళ్ళంతా మెజార్టీగా టోటల్ అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే. ఇవాళ ఈవెన్ టీచర్ ఎమ్మెల్సీలు అయితే మరింత దారుణం. అన్ని రాజకీయ పార్టీలు టీచర్ ఎమ్మెల్సీలు రెడ్లను మాత్రమే పెడుతున్నది. ఇవాళ ఓట్లు 2000 చిల్లర, 22,400 ఏమో, 2204 ఏమన్నట్టున్నాయి. ఇవాళ 2000 పైగా ఓట్లు ఉంటే దాదాపుగా 24,000 ఓట్లు ఏదో ఉన్నట్టున్నాయి. 44,000 24,000 ఓట్లు ఉన్నట్టున్నాయి ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. దాంట్లో బీసీ ఎస్సీ ఎస్టీలై 20,000 ఓట్లు ఉంటే 4,000 ఓట్లు కూడా లేని వాళ్ళు ఇవాళ రెడ్లు. వాళ్ళే పూర్తిగా ఎలాకాలం ఎమ్మెల్సీలుగా ఉంటున్నారు. ఈ 93% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ టీచర్లకు అన్యాయం చేస్తున్నారు. వాళ్ళ సమస్యలు పట్టించుకోవడం లేదు, వాళ్ళ ప్రమోషన్ పట్టించుకోవడం లేదు, వాళ్ళ మీద దాడులు జరుగుతూ పట్టించుకోవడం లేదు, వాళ్ళ మీద అన్యాయం జరుగుతూ పట్టించుకోవడం లేదు, అవమానం జరుగుతూ పట్టించుకోవడం లేదు. అట్లాంటి వాళ్ళనే ఇవాళ కేవలము 2,000 ఓట్లు మాత్రమే ఉన్న, 2,000 పైగా ఉన్న ఓట్లు మాత్రమే ఉన్న వాళ్ళు ఎట్లా ఆధిపత్యం చేస్తారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో? ఎట్లా గెలుస్తారు? 20,000 ఓట్లున్న వాళ్ళు బీసీ ఎస్టీ ఎస్టీలో ఆ వర్గాలకు గెలిపించకుండా ఇవాళ రెడ్లనే గెలిపిస్తున్నారు. సగం రెడ్డి అయినా తీర్మానం మల్లన సగం రెడ్డి, ఆయన కాపు సగం రెడ్డి, ఆయన ఇవాళ మళ్ళీ పూర్తిగా రెడ్ల ఆధిపత్యం కోసం రెడ్ల రాజ్యం తేవడానికి ఇవాళ బీసీ నినాదం ఎత్తుకున్నాడు. ఆయన ఒక దొంగ బీసీ. ఈ దొంగ బీసీ ఇవాళ మొత్తం బీసీలను డైవర్ట్ చేస్తూ చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఊరికే ప్రగల్భాలు వలుపుతున్నాడు. కానీ రేవంత్ రెడ్డి నేనే మళ్ళీ 5 ఏళ్ళే కాకుండా వచ్చే 5 ఏళ్ళు కూడా నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. ఛాలెంజ్ విసురుతున్నా, నీకు దమ్ముంటే తీర్మానం మల్లన్న దమ్ముంటే నువ్వు కొత్త పార్టీ పెట్టి మొత్తం మీ 42 సీట్లు మీకు దక్కాల్సిన బీసీలకు దక్కాల్సిన 42 సీట్లు రెడ్లు కొట్టేసుకపోయిండ్రు. ఆ రెడ్ల సీట్లలో ఇవాళ మీకు దమ్ముంటే మీరు గెలవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇవాళ బీసీలను మోసం చేసి బీసీలలో ఒక రాజకీయ శక్తికి ఎదగకుండా తిరిగి రెడ్లనే అధికారం తెచ్చే కుట్రలో భాగంగా తీర్మానం వలన అనే ఒక సగం రెడ్డి ఇలా బీసీల మీద మరొకసారి ఆధిపత్యం చేయడానికి మరొక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పూల రవీందర్నే ఇవాళ టీచర్ ఎమ్మెల్సీలో గతంలో ఆయన చేశాడు. మళ్ళీ తిరిగి ఆయననే ఇవాళ ప్రపోజల్ చేసే పరిస్థితి ఇవాళ తీర్మానం వలన చేస్తున్న కుట్ర. ఇలా ఎస్సీ ఎస్టీలో టీచర్స్ నన్ను బలిపరిచారు, నేను బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేశాను, ఇవాళ 3 లక్షల ఉద్యోగాన్ని వదులుకొని 7 సంవత్సరాల నా యొక్క ప్రొఫెసర్ పదవి కాలాన్ని వదులుకొని కోట్లాది రూపాయలు నష్టం చేసుకున్నా నేను ఇలా అరుగుని కాదా? తీర్మానం వలనకు దమ్ము ధైర్యం ఉంటే, తీర్మానం వలనకు చిత్తశుద్ధి ఉంటే, తీర్మానం వలన ఎస్సీ ఎస్టీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మా ఓట్లు మీకు బీసీలకు కావాలనుకున్నా, బీసీలు రేపు ముఖ్యమంత్రి కావాలనుకున్నా మా ఓట్లు మీకు అక్కర్లేదా? ఇవాళ రెడ్లు మా ఓట్లతో అధికారంలోకి వచ్చారు, కమ్మోళ్ళు మా ఓట్లతో అధికారంలోకి వచ్చారు, వెలంబోళ్ళు మా ఓట్లతో అధికారంలోకి వచ్చారు. మరి బీసీలు అధికారంలోకి రావాలంటే మా ఓట్లు వద్దా? తీర్మానం వలన పచ్చి మోసగానిగా తయారవుతున్న తీర్మానం వలన ఇవాళ ఎస్సీ ఎస్టీల నుండి పాపం కొంతమంది ఛానల్స్ పెట్టుకుని ఎదుగుతూ ఉంటే వాళ్ళకు ద్రోహం చేస్తున్నావు, నువ్వు అన్యాయం చేస్తున్నావు. తీర్మానం వలన ఏం తమాషా ఇస్తున్నావా? ఎంతకాలం మోసం బ్లాక్ చేస్తావు, ఎంతకాలం బ్లాక్మెయిల్ చేస్తావు? ఇంకా
ఎంతకాలం ఇంకా మోసాలు చేసే ప్రయత్నం చేస్తూ దమ్ముంటే ఛాలెంజ్ విసురుతున్నా నేను D6 ఛానల్ ద్వారా నువ్వు చేసిన మోసాలను బయట పెట్టడానికి సిద్ధపడుతున్నావు. నువ్వు ఇకపై నీ మోసాలు సాగనీయం. ఈ దగులు బాజీలు, ఈ అగ్రవర్ణ బానిసలు, ఇలా అగ్రవర్ణాలకు దాసోము అధికారాన్ని అప్పనంగా అప్పచెప్తూ ఉన్న ఏ మనవాద బానిసలు ఉన్నారో ఈ మనవాద పార్టీ బానిసలకు బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా బహుజన ఉపాధ్యాయులారా మీరు మేల్కోవాలి. నిజంగా ఎవరు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు, ఎవరు మన పూలే అంబేద్కర్ పెరియార్ వారసులుగా పనిచేస్తున్నారు, ఎవరు బీజేపీ కాంగ్రెస్ అగ్రవర్ణ పార్టీలకు దాసోహం అవుతున్నారు, వాళ్ళ యొక్క చెంచాగిరి చేస్తున్నారు, వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళ పదుల కోసం ఆశపడుతున్నారు అనే విషయాలను మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి తీర్మానం వలన ఛాలెంజ్ విసరదలుచుకున్నా. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ముఖ్యంగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నువ్వు నీ కాపు వర్గాన్ని సమర్థిస్తావా? మరి నీ కాపులు ఆంధ్రప్రదేశ్లో ఓసీలు, ఇక్కడ బీసీలు. లేదంటే బహుజన రాజ్యం వైపు రావాలంటే, బీసీలు ముఖ్యమంత్రి కావాలంటే మాలాంటి బీసీ ఉద్యమాన్ని సపోర్ట్ చేసిన, చిత్తశుద్ధితో సపోర్ట్ చేస్తున్న మాలాంటి ఎస్సీ ఎస్టీలకు సపోర్ట్ చేస్తావా? కాబట్టి తేల్చుకోవాల్సింది ఎన్నికల్లో తీర్మానం వలన. ఎట్లాగో రెడ్లు మాకు సపోర్ట్ చేయరు, వాళ్ళు ఆల్రెడీ ప్రకటించేసుకున్నారు. ఎట్లాగో బీజేపీ రెడ్లకే ఇచ్చింది అవకాశం, కాంగ్రెస్ రెడ్లకే ఇచ్చింది, బీఆర్ఎస్ రెడ్లకే వచ్చింది. మరి ఇలా బీసీ పార్టీ పెడతా అంటున్నా, నువ్వు కూడా బీసీలకే ఇచ్చుకుంటే ఆల్రెడీ నువ్వు ఒక ఎమ్మెల్సీగా ఉన్నావు ఇక్కడ బీసీవి, మా ఓట్లతో గెలిచినావు, మేము సపోర్ట్ చేసినాం నిన్ను, వాళ్ళ మాకు ఎస్సీ ఎస్టీలకు అవకాశం రానిస్తావా రానియవా? మా ఎస్సీ ఎస్టీ టీచర్స్ అసోసియేషన్ బలపరిచిన అభ్యర్థిని మీరు బలపరుస్తారా లేదా? మాధకృష్ణ మాదిగన్న, అట్లాగే ఎస్టీ సామాజిక వర్గం రైతులారా, మీరు ఎటువైపు? మీరు బీజేపీ రెడ్ల వైపా? బీజేపీ బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ రెడ్ల వైపా? లేదంటే ఎస్సీ ఎస్టీలు ప్రతిపాదించిన నాలాంటి వాడి వైపా? ఎటువైపు తెలుసుకోవాలా? ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలో ఉన్న నాయకులు ఎవరైతే మాదిగా సంఘాలు పెట్టుకొని ఉన్న నాయకులంతా కూడా తెలుసుకోవాలి మీరు ఎటువైపు. మీరు రెడ్ల మోచేతులు నీళ్ళు తాగాల్సుకున్నారా? రెడ్లకే బలపరచాల్సుకున్నారా? బీసీ ఎస్సీ ఎస్టీలో గెలిపించాలనుకుంటున్నారా? ఈ ఎమ్మెల్సీలో బీసీలకు అవకాశం రావాలని కోరుకుంటున్న వాళ్ళకి నేను మద్దతు ఇస్తున్నా. అట్లాగే బీసీలారా, మీరు మా ఎస్సీ ఎస్టీలకు కూడా మద్దతు ఇవ్వండి. ఇవాళ వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎస్సీ ఎస్టీ టీచర్స్ నన్ను బలపరిచారు. మీరు బలపరచడానికి మీరు సిద్ధమా బీసీలారా? జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, బ్రదర్ మీరు ఎటువైపు? మీరు రెడ్లనే గెలిపిస్తారా? ఇవాళ అధికార పార్టీ ఏదో కులగణన చేస్తుందని, ఇంకేదో చేస్తుందని చెప్పేసి ఇవాళ మీరు మళ్ళీ రెడ్లనే గెలిపించాలని సపోర్ట్ చేస్తారా? ఇవాళ ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు మనం పోదామా? మన ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు పోకుండా దొరలను గెలిపించడం మాత్రం ఇప్పటిదాకా ఒరిగింది ఏమి లేదు. గతంలో ఆర్ కృష్ణన్న ప్రయోగం ఏమైందో మనం చూస్తున్నాం. కాబట్టి ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు మనం పోవాలంటే పూలే అంబేద్కర్ పెరియార్ భావజాలంతో ఇలా బీసీ ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు కలవాలి. మనమంతా కూడా ఒక రాజకీయ ప్రత్యామ్నాయం వెళ్ళాలి. ఆ దిశగా మీరంతా ఆలోచన చేయాల్సిందిగా ఈ ఎన్నికల్లో తీర్మానం వలన బీసీలారా, ఎస్సీ ఎస్టీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను బలపరచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే జాజుల శ్రీనివాస్ గౌడ్, అలాగే మిగతా పార్టీలారా, మీరు రెడ్ల వైపా? టీచర్ ఎమ్మెల్సీలో మా వైపా? మిగతా దగ్గర మేము బీసీలకు సపోర్ట్ చేస్తాం. మాకు వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి ఈ టీచర్ ఎమ్మెల్సీలో ఎస్సీ ఎస్టీలకు సపోర్ట్ చేయండి. ఆ 2 సీట్లలో ఎక్కడైతే ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా వైపు ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీలో మేము బీసీలకు సపోర్ట్ చేస్తాం. ఎస్టీలకు పెడితే ఎస్టీలకు కూడా సపోర్ట్ చేస్తాం. ఒక ఎస్టీని ఒక బీసీని పెట్టండి, అక్కడ సపోర్ట్ చేస్తాం. ఇక్కడ ఒక ఎస్సీకి మీరు అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా 3 స్టేట్లలో కూడా అగ్రవర్ణాలు గెలవకుండా మనమే గెలుస్తాం, రెడ్లు గెలవకుండా మనమే గెలుస్తాం. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాల్సిందిగా నేను బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమకారులను కోరుకుంటున్నా. ఖచ్చితంగా రానున్న ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధానంగా ఈ 3 మిగతా అంటే అవి వాళ్ళ కోటాలో ఉన్నాయి కాబట్టి, ఎమ్మెల్యే కోటాలో ఉన్నాయి
కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాబట్టి ఈ 5 ఎమ్మెల్యే కోటాల సీట్లలో 3 కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటున్నారు. ఇంకా 2 ఇతర పార్టీలు గెలిచే అవకాశం ఉందంటున్నారు. అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ కూడా గెలవచ్చు, ఇంకా 2. అంతే కాకపోతే ఈ 7 ఒకటి బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. ఈ అంటే 3 కాంగ్రెస్ గెలిస్తే ఎమ్మెల్యే కోటా సీట్లలో, 1 ఎమ్మెల్యే కోటా దాంట్లో బీఆర్ఎస్ గెలిస్తే, ఎమ్మెల్సీ కోటాలో ఏదైతే ఎమ్మెల్సీ జనరల్ మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అండ్ టీచర్ ఎమ్మెల్సీ ఆదిలాబాద్ జిల్లా వైపు ఉన్నాయి 2, ప్లస్ ఎస్సీ ఇప్పుడు నల్గొండ ఖమ్మం జిల్లాలో ఉన్న వైపు 1 టీచర్ ఎమ్మెల్సీలో మనం గెలిచే అవకాశం ఉంది ఈ 3. కాబట్టి ఈ 3 అక్కడ ఒక బీసీని, ఒక ఎస్టీని మీరు అటు ఆదిలాబాద్ వైపు పోటీ చేయండి, ఇక్కడ ఎస్సీ నేను పోటీ చేస్తా ఉన్నాను, మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ, మీరంతా మన ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు పోవాల్సిన అవసరం ఉంది. నాలాంటి వాడు గెలిస్తే ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ దిశగా మనం అడుగులు వేద్దామని తెలియజేస్తూ మీరు సపోర్ట్ చేయాల్సిందిగా నేను బీసీ ఎస్టీలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై భీమ్, జై పూలే, జై పెరియార్.